19 నుంచి 29 వరకు 38వ పుస్తక ప్రదర్శన మొదలైందండి. నిన్న ప్రారంభోత్సవం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రారంభం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ముఖ్యంగా 38 సంవత్సరాల నుంచి కూడా ఈ బుక్ ఫేరు అంచెలంచెలుగా పైకి ఎదుగుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేము చాలా విశాలమైనటువంటి స్థలంలో 368 షాపుల్ని ఇక్కడ కేటాయించడం జరిగింది, ఇంక్లూడింగ్ ప్రభుత్వ షాపులు కూడా. ఈ 368 షాపుల్లో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి షాపులు, అదే రకంగా ఇంగ్లీషు, తెలుగు, మామూలుగా కవిత్వము, ఇండివిజువల్ రచయితలకు సంబంధించింది కూడా ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా ఈరోజు ఉంది. గతంలో కంటే రచయితల్ని షాపులు పెట్టుకునే అవకాశం లేకుండా వాళ్ళు ఇంత మొత్తంలో షాపులు పెట్టలేక ఇండివిజువల్ కూడా ఏంటంటే రచయితలకి వాళ్లకు గతంలో లోపటి ఉండే ఎక్కడో మూలకు పడేసినట్టు ఇవాళ ప్రధాన స్రవంతిలో వాళ్ళని తీసుకొచ్చి ఒక్క రూమ్లో 3 టేబుళ్ళు 3 రచయితలకు సౌకర్యం కల్పించి వాళ్ళ పుస్తకాలను అమ్ముకోవడానికి కూడా ఏంటంటే ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాక రోజు విద్యార్థులు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఐడి కార్డులు తీసుకొస్తే దీంట్లో ఉచిత ప్రవేశాన్ని కల్పించడానికి మేము సౌకర్యం కల్పించాము. అది కాక 20,000 పాసుల్ని మేము ముద్రించాము. ఎందుకంటే రచయితలకు, కళాకారులకు, అదే రకంగా విద్యార్థులకు పంపించేయడానికి 20,000 పాసులు అంటే ఒక్క పాసు మీద 2 చొప్పున 9 రోజులు ఇక్కడ సందర్శించుకోవడానికి అంటే 40,000 మంది ఉచిత ప్రవేశానికి అవకాశాలు కల్పించినాం. ఇకపోతే ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి వేదిక ఇక్కడ అనిశెట్టి రజిత ఏదైతే ప్రముఖ రచయితలు ఉన్నారో ఈ మధ్యకాలంలో ఆమె చనిపోవడం జరిగింది. ఆమెను ఈ ప్రధాన వేదికను పెట్టాము. అదే రకంగా ఈ ప్రాంగణానికి అందశ్రీ ప్రాంగణంగా మేము దీన్ని నామకరణం చేశాం. ఈ ప్రధాన వేదిక మీద సుమారుగా 350 మంది పైచీలకు రచయితలు, కవులు, కళాకారులు వాళ్ళకు మెచ్చిన, ప్రభావితం చేసిన వాళ్ళ జీవితంలో అన్న అంశం మీద ఒక 3 స్లాట్సు అంటే 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9 ఇట్లా 3 స్లాట్లలో రోజు దాని మీద వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి పుస్తకావిష్కరణ సభ ఉంది. ఇప్పుడు 3 గంటల నుంచి స్టార్ట్ అయితే 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8 ఇట్లా కొన్ని వందల పుస్తకాలు ఇక్కడ పుస్తకావిష్కరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మాకు ప్రధానంగా మా దృష్టికి వచ్చింది గతంలో మేము చేసినప్పుడు సందర్శకుల కోసం సౌకర్యం కోసం ఏంటంటే మేము ఇక్కడ గతంలో ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఇక్కడ మూత్రశాలలకు సంబంధించింది డెఫినెట్గా ఒక 10 లక్షల మంది ఇక్కడ వీక్షకులు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినప్పటికి కూడా అది ఓవర్కమ్ కానికే ఈ ప్రదర్శనకు ఇరువైపులా ఈ సంవత్సరము మూత్రశాలను ఏర్పాటు చేసినాము. ఇది సందర్శకుల సౌకర్యం కోసం మేము చేశాము. ఇకపోతే ఏంటంటే మేము ప్రధానంగా ఈ గతంలో మా దృష్టికి వచ్చినటువంటి ఈ పుస్తక ప్రదర్శనలో మేము పెంగ్విన్ వాళ్ళు, అదే రకంగా బ్లాక్ స్వాన్ వాళ్ళని అడిగినప్పుడు ఆహ్వానించినప్పుడు ఏంటంటే ఇందులో సెకండ్ హ్యాండ్ పుస్తకాల జాతర ఎక్కువ జరుగుతుంది, దీన్ని అరికడితే మేము వస్తాము. అదేవిధంగా మా పుస్తకాల్ని పైరసీ చేసి ఇక్కడ అమ్ముతున్నారు, దాన్ని అరికడితే చెప్తున్నాండి. మొట్టమొదటిసారిగా ఇవాళ 40 షాపులను మేము అరికట్టాము, ఇక్కడ రాకుండా చేసి. ఓకే, అంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలను తీసుకొచ్చి స్టాల్స్లో పెడుతున్నాం. వీటిని కుదించినాం మేము ఒక్కసారి కాకుండా. ఉమ్మడి రాష్ట్రంలో 3 పుస్తకాల షాపులకే పరిమితం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కార్యవర్గం టేక్ ఓవర్ చేసినప్పటికీ 60కి పైగా షాపుల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దాన్ని ఈరోజు 40 షాపులను కట్టడి చేసినాము. అదేవిధంగా పైరసీ గతంలో గత సంవత్సరం పైరసీ చేసిన పుస్తకాలని షాపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొనకుండా చేసినాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా హిందూ సంస్థ వాళ్ళు ఇక్కడ వాళ్ళ అఫీషియల్గా 2 షాపులు కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అదే రకంగా బ్లాక్ స్వైన్, పెంగ్విన్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక్కడికి ఉంది. దీన్ని ఇంకా కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది మామూలుగా హైదరాబాద్ బుక్ ఫేర్, ఇది నేషనల్ బుక్ ఫేర్గా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అంటే మనకి ఈ బుక్ ఫేర్కి మెయిన్ ఫౌండర్ ఎవరు, అంటే మొట్టమొదటిగా దీన్ని స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరో చెప్పగా? 30 ఏళ్ల క్రితం అమ్మ
గోపాల్ గుప్తా వాళ్ళు ఇది మొదలుపెట్టారు. వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా చనిపోయారు. ఓకే. ఈ 30 ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కార్యవర్గము ఇక్కడ వచ్చింది. ఆ కార్యవర్గం చాలా లోపాలు చేశారు. దానికి భిన్నంగా మేము నూతనంగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గము ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. ఇక్కడ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా, ఇది పబ్లిక్ సొసైటీ, ఇది జవాబుదారీతనము, ఇది పీపుల్ సొసైటీ కాబట్టి మేమన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాం. అదే నిదర్శనం ఇవాళ మాకు ఇంత లాస్ట్ ఇయరు 300 షాపులకు పరిమితమైనది, ఇలా 368 షాపులు, 40 షాపులను మేము కట్టడి చేసేటప్పటికి కూడా 400 షాపులకు ఇవాళ వస్తుందంటే గత సంవత్సరంలో మేము చేసినటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఇవాళ మాకు ఈ రకమైనటువంటి ఆదరణ ఉంది. మీరు ప్రధానంగా చూసుకోండి, ఇవాళ ఇంతకుముందు సందర్శకుల కోసము చాలా కిక్కిరిసిగా చేశారు. ఇప్పుడు మేము అలాంటిది అసౌకర్యం కలగకుండా చాలా విశాలమైనటువంటి మేము తీసుకొచ్చాం. మనకి అంటే ఆంధ్ర నుంచి ఎంతమంది వచ్చి ఉంటారు, అండ్ అలానే తెలంగాణ నుంచి ఎంతమంది ఉంటారు కవులు కానీ, అంటే బుక్ స్టాల్స్ వాళ్ళు కానీ? బుక్ స్టాల్స్లో ఆంధ్ర నుంచి ఎన్ని వచ్చినాయో తెలంగాణ నుంచి అంతమంది వచ్చారమ్మా ఇక్కడికి. అదే రకంగా రచయితలు తెలంగాణ నుంచి ఎక్కువ మంది రచయితలు తమ పుస్తకాలను అమ్ముకోవడానికి ఇక్కడ మేము ఒక సౌకర్యం కల్పించాం. అంటే వాళ్ళు షాప్ పెట్టి 14,000 ఇవ్వలేరు కాబట్టి ఒక 4,000, 4,500 GST 5,000తోని వాళ్ళకు ఒక టేబుల్ వేసి వాళ్ళు ఒక స్టాల్లో 10x10 స్టాల్లో ముగ్గురిని కూర్చోవడానికి ఇక్కడ ప్రధానంగా వాళ్ళ లాటరీలో తీయలేదు, వాళ్ళకు ముందుగానే కేటాయించినాము. దాంట్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కూడా. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ బుక్స్ కూడా వచ్చేసినాయి, ఈ పేపర్స్ వచ్చేసినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే మనకి అన్ని మీడియా అన్నది డెవలప్మెంట్, సోషల్ మీడియా డెవలప్మెంట్ అనేదిలో మనకి బుక్ ఫెయిర్ అనేది కండక్ట్ చేయడం అంటే మీరు చెప్పాలంటే చాలా పెద్ద ఇది తీసుకున్నట్టే. సో దీనికి ఎటువంటి రెస్పాన్స్ ఉంది జనాల నుంచి కూడా? అయితే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉందమ్మా. లాస్ట్ ఇయర్ 7 నుంచి 10 లక్షల మంది వచ్చారు. ఈసారి 10 నుంచి 15 లక్షల వరకు ఈ సందర్శకుల కోసం ఏర్పాట్లు చేసాము. బాగా ప్రచారం కూడా ఒక 2 రోజుల నుంచే మేము మా పేజ్ మీద కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మేము దీన్ని ప్రచారం చేసినాం. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మాకు. అండ్ మనకి బుక్ ఫేర్లో బాగా మోస్ట్ పాపులర్ బుక్, ఈ బుక్ గురించి డిమాండ్ ఉంది లేదా ఈ స్టాల్ గురించి డిమాండ్ ఉంది అన్నది ఏమైనా ఉన్నదా? అట్లా మేము ఒక సందర్శకులుగా ఒక షాపుని ప్రమోట్ చేయడం సరైన పద్ధతి కాదమ్మా. అయినా కూడా మీరు షాపుల దగ్గరికి వెళ్ళి దీంట్లో మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్ని భావజాలాలకు సంబంధించింది పుస్తకాలని పెట్టడానికి మేము అవకాశాలు కలిగి రిస్ట్రిక్షన్ లేదు. పుస్తకాలు మాత్రమే పెట్టాలి. ఇవి కాక ఇంకే రకమైనటువంటి మత ప్రచారాలు జరిగినా ఇక్కడ వాళ్ళ ఇంటి మతాలను ప్రచారం ఏ మత ప్రచారాలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేకుండా మేము కట్టడి చేస్తాం. అన్ని కేటగిరీ అన్ని భావజాలాలు రైట్ నుంచి లెఫ్ట్ వరకు కూడా అన్ని కేటగిరీకి సంబంధించిన భావజాలు. ఇది ఒక బుక్ ఫేర్. ఇది అందరి అభిప్రాయాలు ఇక్కడ చెప్పుకుంటారు. సందర్శకులకు వచ్చి వాళ్ళకి అవసరమైన పుస్తకాలని ఇక్కడి నుంచి కొనుగోలు చేసుకొని వాళ్ళు వెళ్తారు. అందుగురించే మేము ఈ ఏర్పాట్లు కూడా చేస్తాం. అండ్ అలానే అదర్ దాన్ బుక్ ఫేర్ ఇక్కడ పిల్లలకి కూడా మీరు కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి 3 నుంచి 4 గంటల వరకు బాలోత్సవం తెలంగాణ వాళ్ళు ఇక్కడ మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5 నుంచి 6 వరకు భాషా సాంస్కృతిక శాఖ నుంచి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు. డైలీ వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. 6 నుంచి 7 ప్రముఖులు, రచయితలు కావచ్చు, మేధావులు కావచ్చు, అదే రకంగా సినీ ప్రముఖులు వాళ్ళ జీవితంలో వాళ్ళని ప్రభావితం చేసినటువంటి పుస్తకాల మీద వాళ్ళు మాట్లాడడానికి ఇక్కడ వస్తున్నారు. అవి ఒక 3 స్లాట్స్ ఉన్నాయి. సుమారుగా 300 పై చిలుకు రచయితలని కవుల్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ వేదిక నుంచి వాళ్ళు ప్రసంగించబోతున్నారు. ఓకే, మీడియా ముఖంగా మీరు బుక్ ఫేర్ గురించి ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పుస్తక పఠనం అన్నది దాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాల ద్వారానే సమాజం కూడా మెరుగైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అందుగురించే మెరుగైన సమాజం కోసం అందరూ పుస్తక పఠనం చేయాల్సిందే. అందుగురించి మీ అందరినీ కూడా ఇక్కడికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను.